హాయ్ మిత్రమా, మీరు ఓటీపీ ఎవరికి చెప్పలేదు, ఎటువంటి లింక్ ఓపెన్ చేయలేదు, ఎటువంటి ఫైల్ ఇన్స్టాల్ చేయలేదు. చిన్న పిల్లవాళ్ళు కూడా తెలుసు ఓటీపీ ఎవరికి చెప్పకూడదని. కానీ సైబర్ నేరస్తుల తెలివి ఎలా ఉంటుందంటే మనతోనే ఓటీపీ తీసుకుంటారు. ఇప్పుడు మీకు చెప్పబోయేది మెర్జ్ కాల్ ఓటీపీ. ఇది ఎలా ఉంటుందంటే, హలో మూర్తి అన్న గారు, నేను అరుణ్ మాట్లాడుతున్నాను, మీ భాషా ఫ్రెండ్ని. భాష మీ గురించి ఎప్పుడు చెప్పేవాడు. ఈ నెలలో నా పెళ్లి ఉంది, ప్రత్యేకంగా మిమ్మల్ని ఇన్వైట్ చేయమని భాష చెప్పాడు. మీరు తప్పకుండా రావాలి. ఈ మాటలతో మూర్తి అన్న కరిగిపోయి, చాలా సంతోషం అరుణ్, తప్పకుండా వస్తాను. అప్పుడు అరుణ్ ఇలా అంటాడు, మూర్తి అన్న ఇప్పుడే భాష కూడా మీకు కాల్ చేస్తాడంట. తన పర్సనల్ నెంబర్ నుంచి కాకుండా ఆఫీస్ నెంబర్ నుంచి కాల్ చేస్తాడంట. ఆ కాల్ వచ్చినప్పుడు మెర్జ్ చేయండి, ముగ్గురం మాట్లాడదాము. అలా అనగానే నిజంగానే కాల్ వస్తుంది. మూర్తి అన్న గారు అనుమానం లేకుండా ఆ కాల్ని మెర్జ్ కాల్ చేస్తాడు. అలా చేయగానే బ్యాంక్ ఓటీపీ వాయిస్ వెరిఫికేషన్ కాల్ వస్తుంది. ఈ ఓటీపీ వాయిస్ రావడంతో అరుణ్ దగ్గరికి వెళ్తుంది. కొద్ది సెకండ్లలో మూర్తి అన్న బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుంది. మిత్రమా, సైబర్ నేరస్తులు టెక్నాలజీ మాత్రమే కాదు, నమ్మకంతో కూడా మోసం చేస్తారు. తెలియని వ్యక్తుల ద్వారా మెర్జ్ కాల్ చేయకండి. సైబర్ నేరస్తుల చేతిలో మోసపోకండి.